కొంచెం ఫ్రై కావాలి బాగా. ఇవన్నీ ఇలా ఫ్రై అవ్వాలి. ఈ గ్రేవీతో మంచి బిర్యానీ కూడా వండుకోవచ్చండి వెరైటీగా. మనం ఒకసారి అది కూడా చూపిస్తా. ఏం లేకుండా ఓన్లీ గ్రేవీతో బిర్యానీ చేపిస్తాను నేను. వెజ్ బిర్యానీ లేదా నాన్ వెజ్ బిర్యానీ లేదా ఏమైనా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. అది చుడుతున్నాయి చూడండి, జాగ్రత్తగా ఉండండి. లేకుంటే అబ్రాడ్ వేసుకోండి, ఏదైనా వడ్డించకుండా. ఇది పుచ్చపప్పు జాగ్రత్తగా ఉండాలి. మేము ఇప్పుడు మనం ఇవన్నీ ఇట్లే కొంచెం ఒక 20% అయిన తర్వాత టమాటా ఇవ్వాలి. టమాటా కూడా పెద్ద పెద్ద ముక్కలు ఇలా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయ్యి ఆయిల్లో మగ్గిపోతాయి.